హలో ఎవ్రీవన్. సో ఇప్పుడు మనం ఈ ఫ్లాట్ అండ్ ఫ్లోర్ బేస్డ్ పజిల్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారు, సర్టెన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ లివ్ ఇన్ 21 ఫ్లాట్స్ ఆఫ్ ఏ 7 floor building such that the bottommost floor is numbered as 1, above that number 2 and so on. There are 3 flats, flat X, flat Y and flat Z, such that flat X is west of flat Y, which is in the west of flat Z. సో ఇక్కడ మనకి టోటల్గా ఏం చెప్తున్నారు, కొంతమంది ఉన్నారంట, సర్టెన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారంట, వాళ్ళందరూ ఒక 21 ఫ్లాట్స్లో ఉన్నారు. సో 7 floors ఉన్నాయి, 3 ఫ్లాట్స్ ఉన్నాయి. 3 ఫ్లాట్స్ ఏమేమి, ఎక్స్ వై జెడ్. సో 7 floors ఒక్కొక్క ఫ్లోర్లో త్రీ ఫ్లాట్స్ అంటే 7 into 3 ఏమవుతుంది, 21 ఫ్లాట్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్ మనము 7th floorని అరేంజ్ చేద్దాం. 7 6 5 4 3 2 1. ఒక్కొక్క ఫ్లోర్లో మనకి 3 ఫ్లాట్స్ ఉన్నాయి, ఎక్స్ వై జెడ్. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు, ఫ్లాట్ ఎక్స్ అనేది వైకి వెస్ట్లో ఉంది, ఫ్లాట్ వై అనేది జెడ్కి వెస్ట్లో ఉంది. అంటే మనం ఇలా అరేంజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ కండిషన్ చూడండి, 3 floors ఆర్ బిట్వీన్ వై అండ్ జెడ్ హూ లివ్స్ వెస్ట్ ఆఫ్ జీ. వైకి జెడ్కి మధ్యలో 3 floors ఉన్నాయంట, జెడ్ అనేది జీకి వెస్ట్ డైరెక్షన్లో ఉంది అని చెప్తున్నారు. Only one floor is between G and L, who lives to the east of N but not immediately east. G కి L కి మధ్యలో 1 floor ఉందంట, అలానే L అనే పర్సన్ Nకి ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నారు, కానీ ఇమీడియట్ ఈస్ట్లో కాదు. సో Nకి ఈస్ట్ డైరెక్షన్లో L ఉన్నారు, కానీ Nకి ఇమీడియట్ ఈస్ట్లో ఉండకూడదు. అంటే N అనేది ఎక్స్ ఫ్లాట్లో రావాలి, L అనేది జెడ్ అనే ఫ్లాట్లో రావాలి. అలా కాకుండా N అనేది ఎక్స్ ఫ్లాట్లో వచ్చి L అనేది వై ఫ్లాట్లో ఉంటే ఇమీడియట్ ఈస్ట్ అవుతుంది కదా. ఇంకొక పాసిబిలిటీ ఏంటి, ఎన్ అనేది వై ఫ్లాట్లో వచ్చి జెడ్ ఫ్లాట్లో వెళ్ళున్నా కూడా ఇమీడియట్ ఈస్ట్లో ఉన్నట్లు. సో ఇలా రాకూడదు, ఇమీడియట్ ఈస్ట్లో రాకూడదు కాబట్టి ఎక్స్ ఫ్లాట్లో ఎన్ని, జెడ్ ఫ్లాట్లో ఎల్ని ప్లేస్ చేస్తున్నాం. ద నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ బిలో క్యూ ఈజ్ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ అబో ఎం అండ్ బోత్ ఆఫ్ దెమ్ లివ్ ఇన్ ద సేమ్ టైప్ ఆఫ్ ఫ్లాట్. క్యూకి బిలోలో ఎన్ని ఫ్లోర్స్ అయితే ఉన్నాయో ఎంకి అబోలో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ ఉండాలంట, వీళ్ళిద్దరూ సేమ్ ఫ్లాట్లో ఉండాలి అంటున్నారు. 2 persons live between R and X who lives in the same flat as R. Rకి Xకి మధ్యలో 2 persons ఉన్నారంట, వీళ్ళిద్దరూ సేమ్ ఫ్లాట్లో ఉన్నారంట. P lives in the east of R. సో 2 persons ఉన్నారు, అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఖచ్చితంగా పర్సన్స్ ఉండాలి. P lives in the east of R who lives on even number floor. సో ఆర్కి ఈస్ట్లో P అనే పర్సన్ ఉండాలి, అలానే R అనే పర్సన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్లో ఉండాలి అంట. ఓన్లీ 1 person lives between H and K who lives below H. హెచ్కి కేకి మధ్యలో 1 person ఉండాలి, అలానే కే అనే పర్సన్ హెచ్కి బిలోలో ఉండాలి అంటున్నారు. ఏ లివ్స్ టు ద వెస్ట్ ఆఫ్ బి హూ డస్ నాట్ లివ్ ఇన్ ద ఈస్ట్ ఆఫ్ హూ డస్ నాట్ లివ్ ఇన్ ఫ్లాట్ జెడ్. సో ఏ అనే పర్సన్ బీకి వెస్ట్లో ఉండాలంట, సో బీకి వెస్ట్లో ఏ ఉండాలి, అలానే బి అనే పర్సన్ ఫ్లాట్ జెడ్లో ఉండకూడదు. అంటే బి అనే పర్సన్ ఫ్లాట్ వైలో ఉండాలి, ఏ అనే పర్సన్ ఫ్లాట్ ఎక్స్లో ఉండాలి అనేసి అర్థం. నెక్స్ట్, Q lives to the east of K but not immediately east. సో కేకి ఈస్ట్లో క్యూ అనే పర్సన్ ఉన్నారంట, కానీ కేకి ఇమీడియట్ ఈస్ట్లో లేరు. అంటే మనం ఎలా ప్లేస్ చేసుకోవాలి, కే అనే పర్సన్ ఎక్స్ ఫ్లాట్లో ఉండాలి, క్యూ అనే పర్సన్ జెడ్ అనే ఫ్లాట్లో ఉండాలి. 2 persons live between M and S. ఎంకి ఎస్కి మధ్యలో 2 persons ఉండాలంట. హెచ్ లివ్స్ ఇన్ ద వెస్ట్ ఆఫ్ ఎక్స్. ఎక్స్కి వెస్ట్లో హెచ్ అనే పర్సన్ ఉండాలి. సి లివ్స్ వెస్ట్ ఆఫ్ ఎస్ బట్ నాట్ ఇమీడియట్లీ వెస్ట్. సో ఎస్కి వెస్ట్లో సి ఉండాలి, కానీ ఇమీడియట్ వెస్ట్లో ఉండకూడదు. అంటే ఎస్ అనే పర్సన్ జెడ్ ఫ్లాట్లో ఉండాలి, సి అనే పర్సన్ ఎక్స్ అనే ఫ్లాట్లో ఉండాలి. ఎల్ డస్ నాట్ లివ్ ఇన్ ఫ్లాట్ వై. ఎల్ అనే పర్సన్ ఫ్లాట్ వైలో ఉండకూడదు. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ లివ్ బిట్వీన్ సి అండ్ కే ఈజ్ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ లివ్ అబోవ్ వై. సికి కేకి మధ్యలో ఎంతమంది ఉన్నారో వైకి అబోలో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉండాలంట. సో ఇప్పుడు ఫస్ట్ పాసిబిలిటీని తీసుకొని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో మనకి ఇక్కడ కండిషన్స్ చూస్తే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని క్లూ ఇచ్చే కండిషన్ ఏంటి, ఈ కండిషన్. ఆర్ అనే పర్సన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్లో ఉండాలి అంటున్నారు. సో మనం ఆర్ అనే పర్సన్ని 6th floorలో అయినా, 4th floorలో అయినా, 2nd floorలో అయినా మనం ప్లేస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ పాసిబిలిటీ కేసులో 6th floorలో ఆర్ని తీసుకున్నాం అనుకోండి, ఆర్ అనే పర్సన్
ఎక్స్ అనే ఫ్లాట్లో అయినా రావచ్చు, అప్పుడు ఆర్కి ఈస్ట్లో పి అనే పర్సన్ని ఇక్కడ రాసుకోవచ్చు. అలా కాకుండా ఆర్ అనే పర్సన్ని వై అనే ఫ్లాట్లో రాసుకోవచ్చు, ఆర్కి ఈస్ట్లో పి అనే పర్సన్ని రాసుకోవచ్చు. ఈ 2 పాసిబిలిటీస్లో ఏది కరెక్టో మనం ఎలా కనుక్కోవాలి? ఆర్కి 2% గ్యాప్తో ఎక్స్ ఉండాలి కదా. సో ఆర్ ఇక్కడ వస్తే 2% గ్యాప్తో ఎక్స్ ఇక్కడ వస్తుంది. అలా కాకుండా ఆర్ అనేది వై ఫ్లాట్లో ఉంటే 2% గ్యాప్తో ఎక్స్ ఇక్కడ వస్తుంది. సో మనం ఈ పాసిబిలిటీస్లో ఏది కరెక్ట్ అనేది కనుక్కోవాలంటే ఇంకొక కండిషన్ ఇక్కడ ఉంది చూడండి. ఎక్స్కి లెఫ్ట్లో అంటే వెస్ట్ డైరెక్షన్లో హెచ్ కూడా ఉండాలి. సో మనం ఈ ఫస్ట్ పాసిబిలిటీ తీసుకుంటే ఎక్స్కి వెస్ట్లో హెచ్ని రాయగలమా? రాయలేం. కాబట్టి ఈ ఫస్ట్ పాసిబిలిటీ అనేది ఎలిమినేట్ చేసేద్దాం. ఈ పాసిబిలిటీని తీసుకుందాం. ఆర్ అనేది వై ఫ్లాట్లో, ఆర్కి ఈస్ట్లో పి, ఆర్కి 2% గ్యాప్తో ఎక్స్. అప్పుడు ఎక్స్కి వెస్ట్లో హెచ్ని ప్లేస్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ కండిషన్ చూడండి. హెచ్కి 1% గ్యాప్తో కే అనే పర్సన్ ఉండాలి. నెక్స్ట్ కే అనే పర్సన్ క్యూకి వెస్ట్లో ఉండాలి. సో కే అనే పర్సన్ ఎక్స్ ఫ్లాట్లో వస్తే క్యూ అనే పర్సన్ జెడ్ ఫ్లాట్లో ఉండాలి. కాబట్టి క్యూని ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం. క్యూకి బిలోలో ఎంతమంది ఉన్నారో ఎంకి అబోలో సేమ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉండాలి. వీళ్ళిద్దరూ సేమ్ ఫ్లాట్ ఉన్నారు కాబట్టి ఎం అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఎంకి ఎస్కి మధ్యలో 2 పర్సన్స్ ఉండాలి అన్నారు. సో ఎంకి 2% గ్యాప్తో ఎస్ ఇక్కడైనా రావచ్చు. చూద్దాం, ఫస్ట్ పాసిబిలిటీ కేసులో ఎస్ని ఇక్కడ తీసుకుందాం. నెక్స్ట్ ఎస్ అనేది ఇక్కడ ఎందుకు తీసుకున్నాము? ఎస్ అనేది జెడ్ ఫ్లాట్లో రావాలి, సి అనేది ఎస్కి వెస్ట్లో రావాలి, సి అనేది ఎక్స్ ఫ్లాట్లో రావాలి. కాబట్టి సిని ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం ఈ కండిషన్ని బేస్ చేసుకొని. ఇప్పుడు సికి కేకి మధ్యలో 2 పర్సన్స్ ఉన్నారు కదా, అంటే వైకి అబోలో కూడా 2 పర్సన్స్ ఉండాలి. సో 2 పర్సన్స్ని ప్లేస్ చేయాలంటే వైని ఇక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. అప్పుడు వైకి అబోలో 2 పర్సన్స్ ఉన్నారు కదా. సో ఇప్పుడు మనము వైకి 3% గ్యాప్తో జెడ్ని కూడా ప్లేస్ చేయాలి. సో వైకి 3% గ్యాప్తో జెడ్ని ఇక్కడ ప్లేస్ చేసుకోలేమంటే ఇక్కడ వై రాదు. నెక్స్ట్ ఇక్కడ వైకి 3% గ్యాప్తో జెడ్ని ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. లాస్ట్ పాసిబిలిటీలో వైకి 3% గ్యాప్తో జెడ్ని ప్లేస్ చేసుకోలేం. సో వై అనేది ఇక్కడ మాత్రమే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, జెడ్ అనేది జీకి వెస్ట్ డైరెక్షన్లో ప్లేస్ చేయాలి. సో జెడ్ అనేది ఇక్కడ ఒక్కటే పాసిబుల్ అయింది మనకి అరేంజ్మెంట్ బేస్ చేసుకుంటే. కానీ జెడ్ అనేది జీకి వెస్ట్ డైరెక్షన్లో ప్లేస్ చేయగలుగుతున్నామా? చేయలేకపోతున్నాం. కాబట్టి ఈ పాసిబిలిటీ అనేది మనకి రాంగ్. నెక్స్ట్ పాసిబిలిటీ చెక్ చేద్దాం. సో ఇది మెయిన్స్ లెవెల్ క్వశ్చన్ కాబట్టి మనకి పాసిబిలిటీస్ ఫామ్ అవుతాయి. చూద్దాం. ఎక్స్, వై, జెడ్ అనే ఫ్లాట్స్ తీసుకుందాం. ఇప్పుడు మనము ఫస్ట్ ఆర్ అనే పర్సన్ నుంచి స్టార్ట్ చేసాం కదా. ఆర్ అనేది ఈవెన్ ఫ్లోర్లో ప్లేస్ చేసుకొని పాసిబిలిటీ అనేది చెక్ చేసాం. సో 6 తర్వాత 4 కూడా ఈవెన్ నెంబరే కాబట్టి ఆర్ అనేది 5 వై అనే ఫ్లాట్లో ఎందుకు వస్తుందో ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఆర్ అనేది ఇక్కడ ప్లేస్ చేసుకుంటే ఆర్కి ఈస్ట్ డైరెక్షన్లో పీని ప్లేస్ చేసుకోవాలి. సో ఆర్కి 2% గ్యాప్తో ఎక్స్ ఇక్కడైనా రావచ్చు, 2% గ్యాప్తో ఎక్స్ ఇక్కడైనా రావచ్చు. కానీ ఎక్స్ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటే ఎక్స్కి వెస్ట్ డైరెక్షన్లో హెచ్ ప్లేస్ చేయాలి, హెచ్కి 1% గ్యాప్ బిలోలో కేన్ ప్లేస్ చేయాలి. కానీ ఇక్కడ ఇదే బిలో లోయర్ మోస్ట్ ఫ్లోర్ కదా, దీనికి బిలోలో మళ్ళీ కేన్ ప్లేస్ చేయలేం కాబట్టి ఎక్స్ని ఇక్కడ ప్లేస్ చేసుకోకూడదు. ఎక్స్ అనేది ఖచ్చితంగా ఇక్కడే రావాలి. ఎక్స్కి వెస్ట్లో హెచ్ అనేది ప్లేస్ చేయాలి, హెచ్కి 1% గ్యాప్తో కే అనేది ప్లేస్ చేసుకోవాలి. సో కేని ఇక్కడే ఎందుకు ప్లేస్ చేస్తున్నాను? ఎందుకంటే కే అనేది ఎక్స్ ఫ్లాట్లో రావాలి, కేకి ఈస్ట్లో క్యూ ఉండాలి, క్యూ అనేది ఈస్ట్ ఫ్లాట్లో జెడ్ అనే ఫ్లాట్లో రావాలి. సో క్యూని ఇక్కడ ప్లేస్ చేసుకుందాం. క్యూకి బిలోలో ఎంతమంది ఉంటారో ఎంకి అబోలో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ ఉండాలి అంటున్నారు కదా. సో క్యూకి బిలోలో 4 ఫ్లోర్స్ ఉన్నాయి. అంటే ఎంకి అబోలో కూడా 4 ఫ్లోర్స్ ఉండాలి. 1 2 3 4 ఫ్లోర్స్ గ్యాప్తో ఎం అనేది ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం. రెండు సేమ్ ఫ్లాట్లో రావాలంటున్నారు కాబట్టి ఇలా తీసుకున్నాం. నెక్స్ట్ ఎం ఎస్కి మధ్యలో 2% గ్యాప్ ఉండాలి. సో 2% గ్యాప్తో ఎస్ని ఇక్కడ తీసుకుంటున్నాం. ఎస్ని ఇక్కడ ఎందుకు తీసుకున్నాము? ఈ కండిషన్ చూడండి. ఎస్ అనేది జెడ్ అనే ఫ్లాట్లో రావాలి, ఎస్కి వెస్ట్లో సి రావాలి, సి అనేది ఎక్స్ అనే ఫ్లాట్లో రావాలి. సో ఇక్కడ సిని ప్లేస్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ కండిషన్ చూద్దాం. సికి కేకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 0%. అంటే వైకి అబోలో కూడా 0% ఉండాలంటే వైని ఖచ్చితంగా ఇక్కడే ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ వైకి 3% గ్యాప్తో జెడ్ అనే పర్సన్ ఉండాలి. సో వైకి 1 2 3 పర్సన్స్, 3 ఫ్లోర్స్ అన్నారా, పర్సన్స్ ఉన్నారా?
ఫ్లోర్స్. సో వైకి 3 ఫ్లోర్స్ గ్యాప్తో జెడ్ ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు. జెడ్ని ఇక్కడ ప్లేస్ చేయడం వల్ల జీకి లెఫ్ట్లో వెస్ట్ డైరెక్షన్లో జెడ్ని ప్లేస్ చేయొచ్చా? చేయలేం కాబట్టి జెడ్ అనేది ఇక్కడ రాదు. సో ఇక్కడ జీ వస్తుంది, అప్పుడు జీకి లెఫ్ట్లో జెడ్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఈ కండిషన్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ జీకి 1% గ్యాప్తో ఎల్ ఉండాలి అన్నారు. సో జీకి 1% గ్యాప్తో ఎల్ ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు. కానీ ఈ కండిషన్ చూడండి, ఎల్ అనేది జెడ్ అనే ఫ్లాట్లో రావాలి, ఎన్ అనేది ఎక్స్ అనే ఫ్లాట్లో రావాలి. సో ఇక్కడ ఎల్, ఇక్కడ ఎన్ని ప్లేస్ చేసుకుంటాం. సో కండిషన్స్ ఏం మిగిలాయో చూద్దాం. ఈ కండిషన్ అయిపోయింది. ఎల్ అనేది వై ఫ్లాట్లో రాలేదు, వైకి జెడ్కి మధ్యలో 3 ఫ్లోర్స్ కంప్లీట్ అయినాయి. జీకి లెఫ్ట్లో జెడ్ ఉంది, ఇది కంప్లీట్ అయింది. ఎన్కి ఇమీడియట్ రైట్లో వెళ్ళలేదు. సో ఇది కూడా కంప్లీటెడ్, ఇది కంప్లీటెడ్. కేఎక్స్ని కేక్యూని ప్లేస్ చేసాం, ఇది కంప్లీటెడ్, ఇది కంప్లీటెడ్. ఈ కండిషన్ ఉంది కదా, బీకి లెఫ్ట్లో ఏ అనేది ఉండాలి. సో బి అనేది వై ఫ్లాట్లో రావాలి, ఏ అనేది ఎక్స్ ఫ్లాట్లో రావాలి. సో ఈ కండిషన్ని ప్లేస్ చేసుకోవాల్సిన పాసిబిలిటీ కేసు ఇంకా మిగిలిన ప్లేస్ ఏంటి? ఇదొక్క పొజిషనే కదా, బీని ఇక్కడ ప్లేస్ చేస్తే ఏని ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం. ఎక్కడ మనకి పొజిషన్ ప్లేస్ అనేది లేదు ఈ కండిషన్ ప్లేస్ చేసుకోవడానికి. సో ఇక్కడే వస్తుంది ఈ కండిషన్. ఇది కూడా కంప్లీట్ అయింది, ఇది కంప్లీట్ అయింది, ఇది కంప్లీట్ అయింది. సో దిస్ ఈస్ అవర్ ఫైనల్ అరేంజ్మెంట్. సో ఇంకా ఇక్కడ మిగతా ఖాళీ ప్లేసెస్ గురించి అంటే ఇక్కడ కూడా ఒక పర్సన్స్ ఉంటారు, బట్ మనకి ఇన్ఫర్మేషన్ లేదు. సర్టెన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అన్నారు కదా, సో కొంతమంది గురించి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ తెలిసిన పర్సన్స్ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం బేస్ చేసుకొని మనం అరేంజ్మెంట్ అనేది ఇలా కంప్లీట్ చేసుకున్నాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.